శుభమస్తు. శ్రీరామ జయం. 29వ పాశురం. ఇంకా ఒక్క అడుగు మాత్రమే దూరంలో ఉన్నాం మనం. మోక్షం, కైవల్యం, పరమాత్ముడు అందించేటటువంటి శుభక్షణం భోగి. ఆ భోగి సందర్భానికి, కాలానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాం మనం. ఈ చివరి నిమిషంలో మనం స్వామిని కోరవలసిందేమిటో తిరుప్పావై పాశురాలలో తల్లి గోదాదేవి 29వ పాశురంలో తెలియజేస్తుంది. నీళాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం. యశోద సోదరుని కుమార్తె నీళాదేవి. పురుషోత్తముడు కృష్ణ భగవానుడు ఆ భవనంలో నిద్రించి ఉన్నాడు. ఒక గోపిక గోదాదేవి ఆలయానికి వెళుతూ తనకు తాను అలంకరించుకొని తన వెంట అనేకులను చెలికెత్తెలను వెంటబెట్టుకొని ఆలయానికి ఎలా వెళ్ళాలో ధర్మబద్ధంగా మనకు బోధిస్తూ పత్రం పుష్పం ఫలం తోయం ఏదైనా వెంటబెట్టుకొని పూల సజ్జికలో అలంకరించుకొని అందరినీ వెంటబెట్టుకొని పాదరక్షలు లేకుండా స్వామి నామాన్ని మనసులో నిలుపుకొని వేరే ఇంకా ఏ నామము తలచకుండా ఆ స్వామినే స్మరిస్తూ ధ్యానం చేస్తూ వడివడిగా వేగంగా సూర్యోదయం కంటే పూర్వమే ఆలయాన్ని చేరి పక్షులు కిలకిలా రవములతో ఆ స్వామికి సుప్రభాతములు పలుకుతూ ఉండగా స్వామిని దర్శనం చేసుకునే క్రమంలో ముందుగా ఆ భవనానికి కాపలాగా ఉన్న ద్వారపాలకులు, తదుపరి బలరాముడు, తదుపరి నందుడు, యశోదాదేవి, నీలాదేవి కృష్ణ పరమాత్ముని కూడా మేలుకొలిపిన తర్వాత స్వామికి బాలభోగం కూడారై పెరుగన్నం కూడా నివేదన చేసి ఆ చివరగా స్వామి క్షమ కోరిన అనంతరం ఇంకా మిగిలింది ఏమిటి? దయ. దయ చాలా గొప్ప పదం అండి. దయ అనేది కలిగి ఉంటే పరమాత్ముడు మనలో ఉన్నాడు అన్న ఊహ మనకు కలుగుతుంది. మనలో ఒక దయాగుణం ఉండాలి. ఇది చెప్పడం కోసమే తిరుప్పావై పాశురంలో 29వ పాశురం ఆ పరంధాముడిని దయ చూపమని కోరడం. దయ చూపడం ఏమిటి? దయ ఇవ్వాలి కదా. క్షమ ఇస్తారు, దయ చూపుతారు. ఎవరినైనా మన ఇంటిలోనికి ఆహ్వానించే సమయంలో దయచేయండి అని కూడా చెబుతూ ఉంటాం. ఏమిటి దయ అన్న పదం? ఇంటిలోనికి పిలవడమా? ఇంటిలో ఉండేటటువంటి పరంధాముడి ఉనికిని గుర్తించడమా? పరంధాముడి ఉనికిని గుర్తించినట్లయితే మనలో ఆ పరంధాముడు ఉన్నాడు అన్న ఊహ స్పృహ మనకు కలిగితే ఇక మనమే దయతో ప్రపంచాన్ని చూచి చిరునవ్వులు చిందిస్తూ ఉంటాం. నవ్వడం రెండు విధాలు. ఒకటి ఆత్మగతం, రెండవది పరకీయం. మనలో ఉండేటటువంటి పరమాత్మ తత్వం మనకు తెలిసితే ఏ కారణం లేకుండా కూడా మనం చిరునవ్వులు చిందిస్తూనే ఉంటాం, అందరినీ నవ్వుతూ పలకరిస్తూనే ఉంటాం. ఇది సాత్వికం, ఉత్తమోత్తమం, పరమాద్భుతం, దివ్యమంగళ స్వరూపం. రెండవది పరకీయం. ఇతరులు ఎవరైనా జారిపడితేనో, ఎవరికైనా ఏదైనా కష్టం కలిగితేనో, ఎవరైనా ఏదైనా సందర్భాన్ని సన్నివేశాన్ని అనుభవించే తరుణంలో మనకు వారి ఇబ్బందులు చెబితేనో, లేక ఎవరైనా నవ్వుతూ ఉంటే వారిని చూచి మనం కూడా నవ్వడమో అయినప్పుడు ఇది పరకీయం అవుతుంది. ఇది రెండవది. మొదటిది ఉత్తమమైనది, సత్వగుణానికి ఆధారంగా కలది అయిన చిరునవ్వు మనకు లభించాలి అంటే దయ గుణం మనలో ఉన్నది అనే జ్ఞానం మనకు కలగాలి. అలా కలగాలి అంటే పరంధాముడి వదనారవిందాన్ని మనం చూడడం కాదు, ఆయన మనలను చూస్తున్నాడు అన్న స్పృహ కలగడమే ఈ 29వ పాశురంలో ఉండేటటువంటి విశేష అంతరార్థం. స్వామి అక్కడ కూర్చున్నాడు. వేలాది మందిని మనం ఆలయంలో స్వామి దర్శనం కోసం వెళ్ళాం, తోసుకుంటూ నెట్టుకుంటూ ఏదో విధంగా. ఎన్నిసార్లు చూసినా తనవి తీరని స్వరూపం కదా, ముందుకు వెళ్ళిపోయాం. స్వామిని మనం చూస్తున్నాం. ఇది అందరికీ ఉండేటటువంటి అనుభవమే. కాదు, స్వామి నన్ను చూచాడు అన్న అనుభవం కలగడమే దయ. ఇది కలిగితే ఇంక సంపూర్ణం, పరిపూర్ణం, ఇక భోగమే మిగులుతుంది. స్వామి దయ సంపూర్ణంగా నాకు కలిగింది, దయచేస్తున్నాడు స్వామి నా ఇంటికే, నేను స్వామిలో లీనమవుతాను కాసేపట్లో అని చెప్పడమే ఈ 29వ పాశురంలో ఉండేటటువంటి విశేష అంతరార్థం. ఈ భావనతో మనం ఆలయానికి వెళ్ళి స్వామిని చూస్తే స్వామి నన్ను చూచాడు, ఇంతకంటే ఆనందం ఇంకేమైనా ఉంటుందా? ఇదే మహాభోగం. ఈ సంకల్పంతో 29వ పాశురంలో ఉండే అంతరార్థాన్ని అర్థం చేసుకొని అందరినీ చిరునవ్వుతో పలకరిద్దాం. స్మైల్ చాలా గొప్ప పదం, సారీ చాలా చిన్న పదం. చెబితే పోయేదేమీ లేదు, అందరికీ చెబుదాం. క్షమించండి అంటే నష్టమేమీ లేదు.
అందువల్ల ఎదుటివారి మనస్సును మనం గెలుచుకున్న వాళ్ళం అవుతాం. జీవితాన్ని ఆనందంగా తీసుకెళదాం. రేపటి సంక్రాంతి సంబరాల నేపథ్యంలో ప్రారంభమయ్యే మొదటి రోజు ఉత్సవం భోగి సందర్భంగా కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శుభమస్తు. శ్రీరామ జయం.